11/3/2025కి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. అందుకన్నా ముందుగా నేటి వీడియోలో ముఖ్యమైన ఎగ్జామ్ దృష్ట్యా ముఖ్యమైన అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 58వ టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్లోని మాధవ్ నేషనల్ పార్క్ను ప్రకటించినట్లు నిన్న రోజున మనకి పేపర్లో రావడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డులు జైపూర్లో జరగడం జరిగింది. ఉత్తమ సినిమాగా అమర్ సింగ్ చమ్కీలా సినిమాను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా టీబీ నిర్మూలనకి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఎంఆర్ఎన్ఏను టీకాను అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా నేను చెప్పుకున్న అంశాల్లో మరొకటి, పండ్లు కూరగాయల ఉత్పత్తుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉన్నట్లు నేను చెప్పుకోవడం జరిగింది. ఈరోజు అంశాలు పరిశీలిస్తే, మార్క్ కార్నీ ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? మార్క్ కార్నీ ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి ఆస్ట్రియా, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి ఐర్లాండ్. సరైన ఆన్సర్ పరిశీలిస్తే కెనడా. ఈయనకి గతంలో బ్రిటన్, ఐర్లాండ్, కెనడా పౌరసత్వాలు కలవు. ప్రస్తుతం సుప్రీంకోర్టులకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య ఎంత? మొత్తం సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 34, ఆప్షన్ బి 33, ఆప్షన్ సి 32, ఆప్షన్ డి 31. సరైన ఆన్సర్ చూస్తే మొత్తం సంఖ్య చూస్తే 34, ప్రస్తుతం వర్క్ చేస్తున్న వారు చేస్తే 32. ఇటీవల కొలీజియం జోయ్ మాల్యా బాగ్చి గారిని న్యాయమూర్తిగా సిఫారసు చేయడం జరిగింది. ఈయన నియామకం పూర్తయితే ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33గా ఉంటుంది. ఈ జోయ్ మాల్యా బాగ్చి గారు 2031 నాటికి ప్రధాన న్యాయమూర్తిగా అవడానికి అవకాశం కలదని ఈరోజు పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఏపీలో మహిళలకు లైంగిక వేధింపులు మరియు ఇబ్బందికర పరిస్థితుల్లో సహాయపడుతున్న టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి? సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి 112 నెంబరు మహిళలకి సహాయపడుతున్నట్లు ఈరోజు హోంమంత్రి గారు పేపర్లో ఒక ప్రకటనగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శక్తి టీము వెంటనే రెస్పాండ్ అవుతున్నట్లు శక్తి యాప్ కూడా ఇటీవలే ముఖ్యమంత్రి గారు విడుదల చేసినట్లు ఈ వార్తలో రావడం జరిగింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గారు ఏ దేశ జాతీయ దినోత్సవంలో పాల్గొంటారు? 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ గారు ఏ దేశ జాతీయ దినోత్సవంలో పాల్గొంటారు? ఆప్షన్ ఏ మారిషస్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి రువాండా. ఇక సరైన ఆన్సర్ చూస్తే మారిషస్లో జరిగే జాతీయ దినోత్సవంలో ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొనడం జరుగుతుంది. బుధ, గురువారంలో ఈయన 2 రోజుల పాటు పర్యటన చేయనున్నారు. భారతీయ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా ఏమిటి? ఆప్షన్ ఏ డ్రైవింగ్ చేస్తాను, ఆప్షన్ బి నైషా, ఆప్షన్ సి మై బ్రెయిన్, ఆప్షన్ డి ప్రకృతి. సరైన ఆన్సర్ చూస్తే నైషా. భారతీయ తొలి ఏఐ సినిమాగా నైషా అన్నట్టు ఈరోజు మనకి పేపర్లో కథనం రావడం జరిగింది.